దానికి ఇంకో చోట టెండర్ పిలవాలి, అంతే కదా. రేపు పొద్దున మనకి ఇప్పుడు చాలా ఏరియాలో ఇవాళ మనం మాట్లాడే మాట అబోవ్ మిడిల్ క్లాస్లో చాలా మంది తెలుస్తుంది. ఎందుకంటే ఊరి చివరిలో వెంచర్లు వేస్తారు. ఆ ఊరి చివరి వెంచర్లలో డ్రైనేజ్ ఉండదు, మంచినీళ్ళు ఉండవు. బోర్ నీళ్లు, డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఇంటి పక్కన తవేసేసిన గుంటల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంటాయి. అట్లాంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు అక్కడ. అవును. ఏదో 100 అంతస్తులు 50 అంతస్తులు టవర్లు అన్నారు. ఐకానిక్ ఐకానిక్ టవర్స్ దగ్గర నీళ్లు తోడుతున్నారు, మళ్ళీ వస్తుండే. వర్షం వచ్చినప్పుడు నీళ్ళు అక్కడ మళ్ళీ వస్తున్నాయి కదా. తోడిన చోట మళ్ళీ నీళ్లు లోపలికి పోకుండా ఏమైనా చేశారా మెకానిజం? సాధ్యమా? కాబట్టి 100 సమస్యలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే జగన్ ఈ టైం కూడా వచ్చుంటే అమరావతిలో లోపాలన్నిటికీ పాపాత్ముడు అతనే అయ్యేవాడు. వాస్తవంగా క్రిందసారే బాబు గారు కంటిన్యూ అయ్యి ఉంటే అప్పటికి అక్కడ ఉన్న ప్రజల్లో వాస్తవంగా ఆ వ్యతిరేకత రాబట్టినే కదా అక్కడే ఓడిపోయింది తెలుగుదేశం.